सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके गौरि नारायणि नमोऽस्तुते। यः शिवो नामरूपाभ्यां या देवी सर्वमङ्गला त्वयो संस्मरणान्नित्यं सर्वतो जयमङ्गलम्। नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। गुरुवायुपुराधीशं विष्णुं नारायणं हरिं वासुदेवं जगन्नाथं कृष्णं वन्दे जगद्गुरुम्। दत्तात्रेयं शिवं शान्तमिन्द्रनीलनिभं प्रभं आत्ममायारतं देवं अवधूतं दिगम्बरं भस्मोद्धूलितसर्वाङ्गं जटाजूटधरं विभं चतुर्बाहुमुदाराङ्गं प्रफुल्लकमलेक्षणम्। नीहारहार घनसार सुधाकराभां कल्याणदां कनकचम्पकदामभूषाम् उत्तुङ्गपीनकुचकुम्भमनोहराङ्गी वाणीं नमामि मनसा वचसा विभूत्यै। या वेदान्तार्थतत्त्वैकस्वरूपा परमेश्वरी या वेदान्तार्थतत्त्वैकस्वरूपा परमेश्वरी नामरूपात्मना व्यक्ता सा मां पातु सरस्वती। मनोरंगे मत्के विबुधजनसम्मोदजननी परागव्यासंगा सरसबुधुसञ्चार सुभगा। मनोज्ञा कामाक्षी प्रकटयतु लास्यप्रकरणं रणं मञ्जीराते चरणयुगली नर्तकवधूः। चतुर्मुखमुखाम्भोजवनहंसवधूर्मम मानसे रमतां नित्यं सर्वशुक्ला सरस्वती। నీ మేను నామ వైభవములను నీ పరాక్రమ ధైర్యముల శాంతమానసము నీవుయను వచన సత్యములు రఘువర నీయేడ సద్భక్తియు జనించగను దుర్మతములను కళ్ళజేసినట్టి నీమది నెరింగి సంతతంబునను గుణ భజన ఆనంద కీర్తనము చేయువారెందరో మహానుభావులు. అందరికీ వందనములు. సాకేతపురవాసులందరికీ, ఇక్కడికి విచ్చేసిన మిత్రులకు బంధువులకు అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. గత 4-5 సంవత్సరాలుగా ఇంతాక మిత్రులు దేవీప్రసాద్ గారు చెప్పినట్లు ఆయన ప్రయత్నిస్తూ వచ్చారు. ఇతర సంస్థల వారు బుక్ చేసుకోవడం వల్ల ఇక్కడికి రాలేకపోయాను. ఈసారి జనవరి మాసంలోనే ఆయన కాల్ చేసి బుక్ చేసుకోవడం వల్ల వారు విజయం పొందారు. నేను పొందిన ఈ పరాభవానికి చాలా ఆనందంగా ఉంది. పంచాంగ శ్రవణం ప్రారంభించే ముందర 1-2 విషయాలు ప్రత్యేకంగా ఇక్కడ చెప్పవలసిన అవసరం ఉంది. గతంలో పంచాంగ శ్రవణం నిర్వహిస్తున్నప్పుడు ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క రాశికి వీడియో తీసుకుంటూ వెళ్ళేవారు. 12 మంది వీడియోలు తీశారు. ఏమిటి మనకి ఇంత కవరేజ్ ఉందా అనుకున్నాను నేను. అది కాదు, ఆ రాశికి చెందిన వాళ్ళు ఆ ఒక్క రాశి క్యాప్చర్ చేసుకుని వెళ్ళిపోయారు సభలోంచి. అసలు విషయం ఏమిటంటేనండి, ఏ చింతలు వలదయ్యా నా చింతలు కూడా వలదు ననుగన్నయ్యా అన్నాడు కవి. అందరూ బాగుండాలి, అంతా బాగుండాలి, కానీ చిన్ని నా బొజ్జకు శ్రీరామ రక్ష కరెక్టే. కానీ ఆ చిన్ని బొజ్జ నిండాలంటే ఎందరూ నిండుగా ఉండాలండి, ఎందరూ మెండుగా ఉండాలి అన్న ఆలోచన చాలా ప్రబలమైనది. మీరెవరికో అప్పులు ఇచ్చారు, అవి ఈ సంవత్సరం తీరుతాయా మాస్టారు అని అడిగితే మీ జాతకం బాగుండొచ్చు, మీ దశ గొప్పగా ఉండవచ్చు, మీ దగ్గర అప్పు పుచ్చుకున్న వాడి దశ కూడా బాగుండాలి కదా.
ఆయనకి డబ్బు వచ్చినా మీకు ఇవ్వాలి అన్న ఆలోచన కలగాలి కదా. అంచేది ఏంటంటే ఇదంతా రిలేటివ్, సమగ్రంగా ఆలోచించవలసిన అంశం ఇది. ఒక ఆయన నాకు కాల్ చేస్తూ ఉంటాడు సామాన్యంగా, 30 ఏళ్ళుగా పరిచయం నాకు. సార్ మా ఆవిడకి ఇప్పుడు రాహులో గురువు వచ్చాడు ఎలా అండి అంటాడు. సరే ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఇప్పుడు ఆవిడకి గురువులో ఇంకోటి వచ్చాడు ఇలా చెప్తాడు. 30 ఏళ్ళుగా ఆయన ఎంతసేపు ఆవిడ జాతకం గురించి అడిగాడు కానీ ఈ రోజుకి ఆయన జాతకం గురించి నన్ను అడగల. భార్యని అంతగా ప్రేమించిన వాళ్ళని నేను చూడలేదు. ఆ మధ్య ఎప్పుడో పెళ్లిలో కలిసాడు, లడక్కను పరిగెట్టుకుంటూ వచ్చి సార్ వచ్చేసాడు అన్నాడు. ఎవరు వచ్చారండి, ఎందుకు వచ్చాడు, ఎక్కడికి వచ్చాడు, ఎలా వచ్చాడు అంటే అవన్నీ కాదండి మా ఆవిడకి రాశిలో రాహు వచ్చేసాడు అన్నాడు. ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఏమనుకుంటారంటే పంచాంగ శ్రవణం అనగానే మన రాశిని అనుసరించి మన గోచారాన్ని అనుసరించి నాకు రాజపూజ్యం 8, 2 అవమానం, ఆదాయం 10, వ్యయం 2 అనుకు చాలా బాగుంది కదా, మరి ఎందుకు నాకు ఆ రిజల్ట్స్ రాలేదు అని వాపోతూ ఉంటారు. దానికి ప్రధానమైన కారణం ఒకటి ఉన్నది. ఒకరి భార్యకి గనక ఏలిన నాటి శని నడుస్తూ ఉన్నదనుకోండి, భర్త జాతకంలో ఎన్ని యోగాలు ఉన్నా ఆ సంవత్సరం ఎంత గొప్పగా ఉన్నా ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ 100 పాళ్ళు ఉంటుంది. అంచేత మీరు సమగ్రంగా ఇద్దరిది చూసుకోవాలి. ఇద్దరిది బాగుంటే ఓకే. అర్థోవా ఏష ఆత్మన యత్పత్ని తైత్రీయ బ్రాహ్మణం చెబుతోంది. మాంగళ్య ధారణ ముందర ఈ మంత్రం చెప్పిస్తారు. అర్థోవా ఏష ఆత్మన యత్పత్ని, నువ్వు నాలో సగభాగం. అంటే ఏంటంటే మరో గొప్ప శాస్త్రం ఉంది. భర్త ఆచరించిన ప్రతి పుణ్యకార్యానికి, మంచి ధర్మకార్యానికి, సత్కార్యానికి అక్కడ ఆయన పొందే సత్ఫలితములన్నింటిలోనూ సగభాగం భార్యకి ఏ ఎఫర్ట్ లేకుండా వెళ్ళిపోతుంది. భార్య ఏమి చేయక భర్తకు నమస్కారం పెట్టుకుంటే చాలు. భర్త చేసిన ఏ చెడు కర్మ యొక్క ఫలితం భార్యకి చెందదండి. భార్య ఆచరించే గొప్ప పాతివ్రత్య ధర్మం, ఇంకా ఏ సత్కార్యమైనా మరి మీకు తెలిసిన విషయమే, ఎంతోమందిని చూసాం మనం పురాణాల్లో, భర్తకి చెందుతుంది. ఆయన ఆరోగ్యం బాగుంటుంది, ఆయుష్టు పెరుగుతుంది. కానీ భార్య ఆచరించిన, వ్యవహరించిన ఏ చెడు కర్మ అయినా, దుష్కర్మ అయినా దాని 100% పూర్తి ఫలితం భర్తకే చెందుతుంది. పురుషుని పరిస్థితి మీకు చూడగానే ఏమనిపిస్తుంది అంటే, మన భారతీయ తత్వచింతన యావత్తు కేవలం ఒక మహిళ యొక్క ప్రవర్తన మీద, వ్యవహారం మీద ఆధారపడి ఉన్నది. ఇది జ్యోతిషానికి కూడా వర్తిస్తుంది. ఇప్పుడే చెప్పాను నేను, ఏలినాటి శని. భార్య యొక్క దశలో ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా భర్త అది చూసుకోవాలి. ఇంకొక సిద్ధాంతం ఉన్నదండి. ఏ ఇంట్లోనైనా మొదటి సంతానం కనుక మగపిల్లవాడైతే ఆ పిల్లవాడికి 11 సంవత్సరాల తరువాత జాతకం ఎలా టర్న్ అవుతూ ఉంటుందో ఆ పూర్తి కుటుంబం యావత్తు అలాగే టర్న్ అవుతుంది. ఇంకా పెద్దగా మీరేం చూసుకోకర్లా. భార్య, సంతానం ఇవన్నీ ఎంత గొప్పవో ఒక్కసారి ఆలోచించండి. ఇది ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నానంటే, హైందవ సమాజంలో స్త్రీల యొక్క పరిరక్షణ, వివాహం కాకమునుపు అమ్మాయిగా ఉన్నప్పుడు, కన్యగా ఉన్నప్పుడు ఆమె సంరక్షణ, వివాహం జరిగిన తరువాత ఆ మహిళ యొక్క కట్టుబాట్లు ఎంత ప్రధానమైనవి అంటే, దీనిని గమనించి చాలా చోట్ల ఈరోజు సమాజంలో మెహందీ అని, అదేమిటది సంగీత్ అని,
అమ్మాయిలని అనవసరంగా ఎక్స్పోజ్ చేయించి ఏమండి మర్నాడు వేద మంత్రాల మధ్యన మీరు కన్యాదానం చేయాలి. అటువంటి పిల్లని ఈరోజు మీరు ఒక అన్య మతస్థుల పురుషుల చేతిలో అమ్మాయి చేతులు పెడుతున్నారు. ఇది ఎంత మటుకు సమంజసం ఒక్కసారి ఆలోచించాలి. వేద మంత్రాలతో మీకు పని లేదు అంటే మీ ఇష్టం అండి. అది కావాలి అని చెప్పి ఇది చెయ్యడం మటుకు చాలా అనర్థం. అగ్నిరివ కక్షం దహతి బ్రహ్మపృష్ఠ మనాద్రతం. వేదాలని వైదిక పరంపరని అవహేళనగా గనక చూసినా చేసినా అది ఒక దావానలా కాల్చేస్తుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడే కాదు, ఏ సభలోనైనా ప్రప్రథమంగా చెబుతున్న మాట ఇదే. నేను ఈ మాట చెబుతున్నప్పుడే మన వేద పాఠశాల నుంచి వచ్చారు, అదే దానికి నిదర్శనం. అమ్మాయిల తల్లిదండ్రులను అబ్బాయిల తల్లిదండ్రులను కూడా నేను నమస్కారం చేసి మరీ వేడుకుంటున్నాను. ఏమండి, తెలిసి అపరాధం చేయకండి. దిక్కుమాలిన సంగీత్లు మెహందీలకి వెళ్ళకండి. మీరు దాని ఫలితం అనుభవిస్తారు. చదువుకున్నవారు ఖచ్చితంగా ఒక సరైన నిర్ణయం, సరైన పంథాలోకి రావాల్సిన అవసరం మన హైందవ సమాజానికి ఉన్నది. అది సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు దయచేసి మీ అమ్మాయిలని కాపాడుకోండి. అనవసరమైన చర్యలకి వెళ్ళకండి. గతంలో మనం ఎప్పుడు చూడలేదు ఈ కార్యక్రమాలు. ఇది లవ్ జిహాద్లోని ఒక కార్యక్రమం, ఒక స్కీమ్ ద్వారా జరుగుతున్న ప్రక్రియ. ఇది మనల్ని వీకెన్ చేయడానికి చాలా నాశనం అయిపోయింది. ఇప్పటికైనా నిద్ర లేవండి. ఇకపోతే యోగశాస్త్రంలో మనం ఎక్కడున్నా ధ్యానం మొదలు పెట్టాలి అంటే ఫస్ట్ ఏం చెబుతారంటే మన చుట్టూతా ఉన్న పరిసరాలను ధ్యానించాలి. ఆ తర్వాత మన శరీరాన్ని ధ్యానించుకోవాలి. ఆ తర్వాత మెల్లగా ఒక ప్రాసెస్. అదే పద్ధతిలో కాలగమనంలో మనం ఎక్కడున్నాము అన్నది తొలుత మనం దానిని ధ్యానించి ఎక్కడున్నాం మనం కాలగమనంలో, అనంతమైన కాలగమనం ఇది, ధ్యానించుకుని మనం ముందరికి వెళతాం అన్నమాట. ఉగాది రోజున ప్రత్యేకంగా దానిని స్మరించుకోవడం మన బాధ్యత. ఈ అనంతకాల గమనంలో ఏమిటయ్యా అంటే 100 బ్రహ్మ సంవత్సరాలలో పూర్వార్థం 50 సంవత్సరాలు గడిచి ఉత్తరార్థంలోని ప్రథమ సంవత్సర ప్రథమ మాస ప్రథమ పక్ష ప్రథమ దినంలో 13 ఘడియల 40 విఘడియల 3 వీసముల 44 లిప్తల కాలం గడిచిపోయి 45వ లిప్తలో ఉన్నాం. మహాయుగ కాల పరిమితి 43,20,000 సంవత్సరాలండి. ఇలాంటి 1000 మహాయుగాలు బ్రహ్మకు ఒక పగలు లేదా రాత్రితో సమానం. అనగా మనుష్య కాలమానం ప్రకారం 864 కోట్ల సంవత్సరాలు బ్రహ్మకు ఒక రోజు. దీనినే మనం కల్పం అంటాం. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 7 రోజులు ఒక వారం, 14 రోజులు ఒక పక్షం, అలాగే 14 మన్వంతరాలండి. సృష్టి క్రమంలో 4 యుగములు 1000 సార్లు గడిస్తే బ్రహ్మకు ఒక దినం అవుతుంది. ఇటువంటి 100 సంవత్సరములు బ్రహ్మదేవుని ఆయుర్దాయం. ఒక బ్రహ్మ దినంలో 14 మన్వంతరాలు ఉంటాయి. వానిలో స్వయంభువ, స్వారోచిష, ఉత్తమ, తామస, రైవత, చాక్షుష మన్వంతరాలు గడిచిపోయాయి. ప్రస్తుతం 7వదైన వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గడిచి 28వ మహాయుగంలో కృత, త్రేత, ద్వాపర యుగాలు గడిచి కలియుగం నడుస్తోంది. ఇకపోతే శ్రీ పరాభవ నామ సంవత్సరం. చాలామందికి ఒక సందేహం కలుగుతూ ఉంటుంది, ఏమంటే పిల్లాడో పిల్లో పుడితే చక్కగా మంచి శుభకరం మంగళకరమైన పేర్లు పెట్టుకుంటాము. సరే, ఈ కాలానికి వదిలేసేయండి. వాళ్ళందరూ గూగుల్లోకి వెళ్ళిపోయి అర్థం పర్థం లేని పేర్లు పెట్టుకుంటున్నారు. పుల్లింగమో స్త్రీలింగమో కూడా తెలియట్లేదు చాలామందికి. ఎలా ఉన్నాయంటే రోజులు, మన ఒక ఆయన అన్నాడు, జమానే కుछ अजीब सा परोसा है, जमाने ने कुछ अजीब सा परोसा है, हमें गुरु से ज़्यादा गूगल पे भरोसा है. అందరికంటే ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ లైఫ్లో
మీరు చూడండి, రాజకీయ నాయకులు ఎందుకు చాలాసార్లు కరెక్ట్గానే ఆలోచిస్తారంటే 24 గంటలు వాళ్ళు పబ్లిక్తో డీలింగ్లో ఉంటారు. డాక్టర్లు, కొద్దిగా మాలాంటి అస్ట్రాలజర్స్ కూడా జనం యొక్క నాడి తెలుస్తూ ఉంటుంది. పెద్దగా చదువుకోని వాళ్ళు చాలా మంచి డిస్కషన్ విచక్షణతో ఉంటున్నారు ఈరోజు. సమస్యల్లా చదువుకున్న వాళ్ళతోనే ఉన్నది. స్వాధ్యాయాన్మ ప్రమద ఎందుకు చెప్పారండి? ఏ వయసులోనైనా స్వాధ్యాయం తప్పదు. వేదో నిత్యం అధీయతాం ఎందుకు చెప్తున్నారండి? నిత్యం అన్నారు, అయిపోయిందా ఈ రోజు? లేదండి, అది చదువుకున్న వాళ్ళు విస్మరించిన మాట అది. అందుచేత సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. దయచేసి పేర్లు పెట్టుకునేటప్పుడు కూడా గూగుల్ కాదండి, గురువులను సంప్రదించండి. అర్థం పర్థం లేని పేర్లు వస్తున్నాయి. పిశాచాలు దయ్యాలకి పెట్టుకున్నారేమో అని అనుమానం కలుగుతుంది. పరాభవన ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి పేర్లు ఇప్పుడు 60 సంవత్సరాలలో ఒకటి రాక్షస నామ సంవత్సరం ఉంది, రుద్రోద్గారి నామ సంవత్సరం ఉంది, క్రోధన ఇలా చాలా ఉన్నాయి, రక్తాక్షి. ఇదేంటి సంవత్సరాల పేర్లు ఇలా పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి? చాలామంది కలుగుతుంది సందేహం. మనకి సౌరమానం, చాంద్రమానం, బాహ్రస్పత్యమానం, ఈ 3 మానాలలో కూడా 60 పేర్లు భిన్నంగా ఉంటాయి. అందుచేత ఎవరో నారదుడు పుట్టిన పిల్లలని, ఇంకెవరికో పుట్టిన పిల్లలు, ఇవన్నీ పుక్కిటి పురాణాలు. అసలు సంవత్సరం ఏమిటి? బేసిక్ క్వశ్చన్. మీరు కొద్దిగా మన చరిత్రలోకి వెళ్తే బ్రహ్మగుప్తుడి పేరు విని ఉంటారు మీరు. బ్రహ్మగుప్తుడు 598 to C 670 ఉన్నవాయన, ద గ్రేటెస్ట్ ఇండియన్ సైంటిస్ట్ ఎవర్. ఆయన ఒక అస్ట్రాలజరు, ఎస్ట్రానమరు, మ్యాథమెటిషియన్. ఆయన ఓపెనింగ్ ఆఫ్ ది యూనివర్స్ మీద ఒక ట్రీటైజ్ రాశాడు. ఆయన రచించిన 3 గొప్ప గ్రంథాలు లభ్యం లేవు. యాక్చువల్లీ ఏంటంటే అవి వాటిని కొంతమంది వాళ్ళ గ్రంథాలుగా వాడేసుకుని పిచ్చి పిచ్చి పని రాసేసారు. అది ఇండియాలో చాలా కామన్ అది. కానీ ఈయన బ్రహ్మస్ఫుట సిద్ధాంతం అని ఒకటి రాశాడు ఆయన. దాంట్లో 3 ఉన్నాయి, ఎస్ట్రాలజీ, ఎస్ట్రానమీ, మ్యాథమెటిక్స్. ఇది చాలా యూరోపియన్ కంట్రీస్లో ట్రాన్స్లేట్ అయింది, పర్షియన్లో వచ్చింది, ఇరాన్లో. అక్కడ ఒక రాజుగారికి కణికుడు అనే ఆయన వినిపిస్తున్నప్పుడు దాన్ని రాసుకున్నారు వాళ్ళు. ఆ 25 అధ్యాయాలు ఒకటి, 10 అధ్యాయాలు ఒకటి, 18 అధ్యాయాలు ఒకటి, వాటిల్లో కొన్ని మటుకే మనకి దొరికాయి. అది బేసిక్గా ఏమిటి అంటే కాస్మోస్ యొక్క షేప్. అది నక్షత్ర మండలం ఆ సంవత్సరానికి ఎలా దర్శనమిస్తుంది అనే ప్రాతిపదిక మీద దానిని గుర్తించేందుకోసం మహర్షులు, పెద్దలు అందరూ దానికి ఒక నామకరణం చేసి రాసుకున్నారు. అవి ఈ సంవత్సర నామాలు. ప్రతి సంవత్సరం అది డిస్ప్లేస్ అయ్యి మరో షేప్లో కనిపిస్తుంది. అలాగా ప్లేన్ ఎక్లిప్టిక్ అని ఒకటి ఉంటుంది మనకి. అంటే భూమధ్య రేఖను అనుసరించి తిరుగుతూ ఒక ప్లేన్ని తయారు చేస్తే దాన్ని ఎక్లిప్టిక్ అంటారు. ఎప్పుడైతే సూర్యుడి అపరెంట్ పాత్ దాన్ని ఇంటర్సెక్ట్ అవుతుందో మనం దాన్ని లగ్నంగా ఆ పాయింట్ని గ్రహించి అక్కడి నుంచి మనం కాల గణనం చేస్తాం. ఆ ఎక్లిప్టిక్ అనే ఒక ఫ్రేమ్, ఒక చిన్న స్ఫియర్ నుంచి ఎప్పుడైతే మనం నక్షత్ర మండలాల్ని దర్శిస్తామో అవి కొన్ని మనకి షేప్స్ ఇస్తాయి. ఆ స్వరూపాలని ఆధారం చేసుకుని సంవత్సరముల నామములను మన వాళ్ళు రాశారు. అందులో మీకు కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండకపోవచ్చు. ఒక రాక్షసుడిలా కనిపిస్తే రాక్షస నామ సంవత్సరం అన్నారే తప్ప ఆ సంవత్సరం అంతా రాక్షసంగా ఉంటుందని కాదు. ఇదే సిస్టమ్ని చైనాలో ఫాలో అవుతున్నారు, థాయిలాండ్లో ఫాలో అవుతున్నారు, ఇండోనేషియా, ఇరాన్లో కూడా ఫాలో అవుతున్నారు, ఈజిప్ట్లో ఇక్కడి నుంచే కబలా అనే సిస్టంలో కూడా ఫాలో అవుతున్నారు. ఇకపోతే ఈ సంవత్సరాల కింద ఒక కోడెడ్ లాంగ్వేజ్ ఉంది.
ఆ సంవత్సరం ఆ స్వరూపంలో నీకు దర్శనం ఇచ్చినందుకు గాను ఎటువంటి రిజల్ట్స్ ఆ సంవత్సరం జనరల్గా ఉంటాయి అన్నది ఉన్నది. దానికి బ్రహ్మగుప్తుల వారు ఇచ్చిన కోడు పరాభవనామ సంవత్సరానికి ఏమిటయ్యా అంటే, సాధారణంగా ఎవరెవరైతే అధర్మాలను ఆచరించి ఉన్నారో ఆ అధర్మాల యొక్క ఫలితాలన్నీ ఈ సంవత్సరం బయటికి వస్తాయి. దే విల్ సర్ఫేస్. ఎవరైనా అదేంటండి అంటే భయపడక్కర్లేదు, మీరు ధర్మాన్ని ఆచరిస్తున్నారు కాబట్టి భయపడక్కర్లేదు. కానీ ఆ ధర్మం కూడా ఆచరించుంటాం ఎక్కడో, తెలుసో తెలియకో. దాని ఫలితం కూడా మనకి కనిపిస్తుందండి గ్యారంటీగా. దీంట్లో ఒక అదృష్టం కూడా ఉన్నది. మిమ్మల్ని బాధించేవారు ఎవరన్నా శత్రువులు అధర్మాన్ని ఆచరించి ఉంటే వారికి అధర్మ ఫలితం కరెక్ట్గా కళ్ళ ముందరికి వస్తుంది కాబట్టి విజయం మీదే, పరాభవం వాళ్ళది. అదేమిటండి, నేను ఎన్నో ధర్మ కార్యాలను ఆచరించాను, బావులు తవ్వించాను, అన్నదానాలు చేశాను, గుళ్ళు కట్టించాను, వివాహాలు జరిపించాను, ఏదో చిట్టి పొట్టి అధర్మాలు ఆచరిస్తే అది దీంట్లో కలిసిపోదా? లేదండి. డెబిట్, క్రెడిట్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, నెట్ ప్రాఫిట్ లేవండి. నతు ధర్మోపసంహారం అధర్మఫల సంహితం తదేవ ఫలమన్వేతి ధర్మశ్చాధర్మ నాశన. శ్రీమద్ వాల్మీకి రామాయణం సుందరకాండ 51వ సర్గ 29వ శ్లోకం. ఆంజనేయ స్వామి రావణాసురుడు ముందర నిలబడి చెప్పిన మాట ఇది. ఏమన్నాడయ్యా అంటే, నువ్వు అలా కాదు, ఎన్నో ధర్మకార్యాలను ఆచరించి గొప్ప తపస్సు చేసి ఏదేదో సాధించి శోధించి ముల్లోకాలను శాసించగలిగే ఒక అద్భుతమైన శక్తిని నువ్వు ఆర్జించావు, నువ్వు అనుకుంటున్నావు, నిజమే. అది అబద్ధం కాదు. ఇంత చేసిన తర్వాత ఒక చిన్న ధర్మం చేస్తే దానికి నాకు శిక్ష పడుతుందా అని అనుకుంటున్నావు, పొరపాటు పడుతున్నావు. ధర్మఫలం అధర్మఫలం కలవవు, 2 రైలు పట్టాలు లాంటివండి. ఆ రెండిటి మీద జీవనయానం ఉంటుంది కానీ పట్టాలు ఎప్పుడూ కలవవు. చాలామందికి కలిగే సందేహం ఇది. ధర్మఫలం అధర్మఫలం కలుస్తాయా? నో. యూ హ్యావ్ అబ్సల్యూట్లీ నో చాయిస్. దేర్ ఇస్ నో ఎస్కేప్. అంచేత ఈ పరాభవనామ సంవత్సరంలో ఉన్న కోడింగ్ ఏమిటయ్యా అంటే, ఎందుకు దానికి పరాభవం ఉన్నారు అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ పిక్చర్ చెప్తాను నేను మీకు. ఒక అమితమైన కాంతి పుంజం ముందర మరొక కాంతి పుంజం, నక్షత్ర మండలాలలోనే మిల్కీవే, పాలవెల్లి, దీని కాంతి దాంట్లో కలిసిపోవడం వల్ల ఈ కాంతి పుంజానికి పరాభవం ఏర్పడుతున్నది. అందుకని దాని పేరు పరాభవం. దీన్ని తెలుసుకోవాలంటే అస్ట్రానమీలోకి వెళ్ళాల్సి ఉంటుంది. అంచేత ధర్మఫలం అధర్మఫలం ఈ రెండింటిని అర్థం చేసుకోండి. ఇకపోతే శ్రీ పరాభవనామ సంవత్సరంలో ప్రపంచం రకరకాల యుద్ధాలు ఎలా ఉంటుంది, చాలామందికి ఆందోళన, ఆవేదన, భయాలు కలుగుతున్నాయి. చాలా బాధాకరమైన సంఘటనలు మన చుట్టూతా ఈరోజు చూస్తున్నాము. టీవీ పెట్టాలంటేనే భయంగా ఉంది. అమితమైన ప్రాణ నష్టం జరుగుతోంది, పర్యావరణ నష్టం జరుగుతోంది, వ్యాపార నష్టం జరుగుతోంది. దీనికి 28 ఫిబ్రవరి ఉదయం 10 గంటలు తెహరాన్ సమయానికి జరిగిన దాడికి, ఆ టైంకి కాలగణన చేసి లగ్నం సాధించి 18 సంవత్సరాల క్రితం తర్వాత రాబోయే 6 సంవత్సరాలు ఎలా ఉంటుంది అని యోగాలు గణించి కొద్దిగా పరిశోధించి ఒక నిష్కర్షకి వచ్చారు కొద్దిమంది అస్ట్రాలజర్స్. అందులో నేను కూడా ఒకడిని. ఒక్క విషయం బయటకు వచ్చింది. అది ఏమిటండి అంటే, కాలసర్ప దోషంలో జరిగింది ఇది. సరిగ్గా 2.5 సంవత్సరాల తరువాత, అంటే జగల్లగ్నం అంటారు, అలాగే ప్రతి భూమండలానికి భూభాగానికి ఒక లగ్నం ఉంటుంది. మన దేశానికి ఒక లగ్నం ఉంటుంది, అమెరికాకు ఒక లగ్నం ఉంటుంది,
అలాగే మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి ఒక లగ్నం. వీటిని అన్వయించి చేసినప్పుడు వచ్చిన ఒక నిష్కర్ష ఏమిటయ్యా అంటే, సరిగ్గా 2.5 సంవత్సరాల తరువాత నుంచి ఈ భూభాగానికి ఒక చరమ దశ అనేది ఏర్పడుతుంది. అంటే ఆ తరువాత, అంటే ఈ రోజు నుంచి 6 సంవత్సరాల లెక్క వేసుకుంటే 6 సంవత్సరాల తరువాత ఈ భూభాగం మీద మానవ జీవనం అసంభవం కానున్నది. అది ఒక ప్రకృతి విపత్తు కావచ్చు, మానవ సంబంధితమైన ఒక దారుణమైన తప్పిదం కావచ్చు, ఏదైనా కావచ్చండి. మనకు కనిపించేది, వినిపించేది, మనకి వాళ్ళు చూపిస్తున్నది, మనకు కనిపిస్తున్నది, ఇవన్నీ కూడా కేవలం మాయే. కానీ వాస్తవాలు వెనకాల ఉంటాయి. కానీ ఆ వాస్తవాలకు తెరుచుకునే డోరు గ్రహాల ద్వారా తెరుచుకుంటుందన్న సంగతి చాలామంది తెలియదు. భారతీయులు చాలామంది ఆ భూభాగంలో ఉన్నారు, వ్యాపారాల కోసమో ఉద్యోగాల కోసమో మరి ఏదైనా కారణం. కానీ ఈ రోజు నుంచి సరిగ్గా 19 నెలల లోపు ఈ భారతీయులంతా భరత భూమికి వెనక్కి వచ్చే ప్రణాళికను చేసుకుని ఇక్కడికి వెనక్కి వస్తే సుఖపడతారు, లేదంటే ఇర్రిట్రీవబుల్ లాసెస్ ఉండవచ్చు. ఒక సార్వజనిక సభలో ఇంతకంటే వివరం చెప్పడం సాధ్యం కాదు. కాకపోతే సమజ్దార్ కో ఇషారా కాఫీ అవుతా. ఇకపోతే భారతదేశం ఎలా ఉంటుందండి? బాగుంది సంవత్సరం. ఇంచేత అంటే నాయకుల గురించి ఆలోచిద్దాం. నాయకులు అంటే మన రాజకీయ నాయకులు కాదు, మన నవనాయకులు. ఈ సంవత్సరం రాజు గురువు, మంత్రి కుజుడు, సేనాధిపతి అక్షాధిపతి మరియు మేఘాధిపతి చంద్రుడు, సస్యాధిపతి మరియు నీరసాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడు, రాజాది నవనాయకులలో 7 శుభులు, 2 పాపులు. అంచేత రాత్రి యందు రవి ఆర్ద్రా ప్రవేశం సుభిక్షము, సమస్త జీవరాశులు సుఖిస్తారు. పశుపాలకుడు, గోష్ఠాగార ప్రాపకుడు, గోష్ఠా బహిష్కర్త శ్రీకృష్ణుడే అవుటచే సుభిక్షము. సస్యవృద్ధి, పాడి పంటల సమృద్ధి, ప్రజలకు సుభిక్ష క్షేమారోగ్యములు కలుగుతాయి. మొత్తం 4 తూముల వర్షము సముద్రమునందు 7 భాగములు, పర్వతముల యందు 9 భాగములు, భూమి యందు 4 భాగములు కురియును. సస్యానుకూల వర్షములు కురుస్తాయండి. చాలా బాగుంది, దాంట్లో ఏమీ సమస్య లేదు. కాకపోతే మోసాలు, ధరలు పోటీ పడుతూ పెరుగుతాయండి. మహారాష్ట్ర, గుజరాత్, కొద్దిపాటి కర్ణాటక ప్రాంతాలలో భూకంపాలు జరిగే ప్రమాదాలు ఉన్నాయి. దక్షిణ పథంలో అగ్ని ప్రమాదాలు ఉన్నాయి. నూతన అభియోగాలను ప్రముఖ నాయకులు ఎదుర్కొనటం వలన రాజీనామాల యోచన కూడా చేసేవాళ్ళు ఉండొచ్చు. తూర్పు ప్రాంతాలలోని రాజకీయాలు, ఒరవడులు సంచలనాత్మకంగా ఉంటాయి. లద్దాఖ్ ప్రాంతం ఒక క్లిష్టమైన పరిస్థితిలోకి జారే అవకాశం ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలకు సమస్యలు ఉంటాయా? ఏఐ వలన ఉద్యోగాలకు అనుకున్న రీతిలో ప్రమాదం ఏదీ లేదండి. ఈ రంగంలో ఒక నూతన ప్రయోగాత్మకమైన ఆవిష్కరణ భారతీయ సాఫ్ట్వేర్ నిపుణులకు ఎంతో ప్రోత్సాహాన్ని, ఉద్యోగ అవకాశాలన్నీ ఇవ్వగలదు. ఇది జూన్ 26 తరువాత జరగగలదు. ఒక అద్భుతమైన యోగం ఇక్కడ ఏర్పడుతున్నది. ఫార్మాస్యూటికల్స్, అగ్రి ప్రోడక్ట్స్, డైరీ సర్వీసెస్ వంటివి ప్రోత్సాహకరంగా ఉంటాయి. సో యథావిధిగా ఈ సంవత్సరం కర్తరి మే 4 నుంచి 29 మే వరకు కర్తరి ఉన్నదండి. 15 జూలై నుంచి 12 ఆగస్టు వరకు గురుమూఢమి. 19 అక్టోబర్ నుంచి 29 అక్టోబర్ వరకు శుక్రమూఢమి. ఈ సంవత్సరం మనకి గ్రహణాలు ఏమీ లేవండి. కాకపోతే యమునా నది పుష్కరం 1వ తారీఖు జూన్, అంటే 2గా తీసుకోవాలి.
2 జూన్ నుంచి 13 వరకు యమునా నది పుష్కరం. ఇది సంవత్సర విశేషాలు. కాకపోతే ఈ పరాభవనామ సంవత్సరానికి ఒక గొప్ప గుణం ఉంది. అది విశేషం ఏమిటంటే స్టాటిస్టికల్లీ స్పీకింగ్ అది సత్యం కూడా. ఇప్పటి వరకు వివాహాలు కాకుండా ఆగిపోయిన వాళ్ళకి, వివాహాలు వద్దు అనుకున్న వాళ్ళకి ఏ కారణం చేతనైనా ఖచ్చితంగా ఈ సంవత్సరం వివాహాలు అయి తీరుతాయి అన్నమాట. వివాహాల గురించి అనగానే చప్పట్లు మోగుతున్నాయి. ఎందుకని అంటే ఆ సమస్య ఎంత బాధాకరంగా ఉందో నాకు తెలుసు. మీరు అడగాల్సి ఇదేమిటండి, పరాభవనామ సంవత్సరంలో వివాహాలు ఏమిటి ఇంత ప్రబలంగా చెబుతున్నారు మీరు, వివాహానికి దీనికి ఏమిటి మూడి? మరి వివాహాల గురించి మేము ఏమనుకోవాలని మీరు సంశయం మీకు కలగవచ్చండి. అసలు విషయం ఏమిటంటే అమ్మాయికైనా అబ్బాయికైనా వివాహం అనేది ఒక పరాభవమే. వివాహం అయ్యే వరకు అమ్మాయి హీరోయినే, అబ్బాయి హీరోయే. ఎందుకంటే అంతా చాయిసే. మ్యాట్రిమోనీలో మీ పేరు వెలిగిపోతూ ఉంటుంది. ఎంతమంది చూస్తారో ఎవరు తెలుసండి, ఎన్ని హిట్స్ ఉన్నాయో ఎవరికి కావాలి. ఒకసారి నిర్ణయం అయిపోయాక లేదు అక్కడ డెలీట్ కదా, అయినా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. అంచేత ఈ కళలన్నీ, బంగారు కళలన్నింటినీ ఆపేసుకోండి అని చెప్పి అమ్మాయిని అబ్బాయి తల మీద చేయి పెట్టమని, అబ్బాయిని అమ్మాయి తల మీద చేయి పెట్టమని వంగి చక్కగా అన్నింటినీ డెలీట్ చేయండి. కంట్రోల్ ఆల్టర్ డెల్. అందుకే ప్రత్యేకంగా తెల్లని వస్త్రం పట్టుకుంటారు, వెండితెర. ఈస్ట్మన్ కలర్లో మీరు కన్న కళలన్నింటినీ ఇప్పుడు డెలీట్ చేసేసుకోండి అని చెప్పి హార్ష్ రియాలిటీలోకి రండి అని చెప్పడానికి ఆ తెర తీసేసి, హార్ష్ రియాలిటీ ఏమిటండి, ఎవరండి, కళ్ళ ముందర ఉన్నదే హార్ష్ రియాలిటీ. ఇంకా ఏమైనా మిగిలిపోయాయా కళలు అంటే తలంబ్రాలు పోస్తారు, అవి కూడా జాతి చేయండి అంటారు, ఒక నెత్తి నుంచి ఒకటి. ఆహా, ఈ పరాభవం మాకే కాదు వీళ్ళకి జరుగుతోంది అనుకున్న ఆ మహదానందంలో అందరూ లైన్ కట్టి మరి ఒకళ్ళు తోసేసుకుంటూ స్టేజ్ మీదకి వెళ్ళి అక్షతలు చల్లి వాటిని కూడా జారి చేసి అవతల పోయి ఒక కప్పు బిర్యానీ తిండిపోతున్నారు. ఇది వివాహం. ఈ పరాభవాన్ని మనం అద్భుతంగా వీడియో తీసి కెమెరా వాడు పెద్ద పండుగ చేసుకుని ఆనందిస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ పరాభవనామ సంవత్సరంలో వివాహాలు బాగానే జరుగుతాయి, హాళ్ళు బుక్ అయిపోతున్నాయి. ఇప్పటి నుంచే మీరు జాగ్రత్త పడాలి. ఇకపోతే రాశి ఫలాలు. ఇక్కడ చిన్న మనవి ఏమిటంటే, నేను వరుసగా ఈ పంచాంగ శ్రవణం జరిపిస్తున్నప్పుడు శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని ఈ 7 కాండలలోని కొన్ని సెలెక్టెడ్ సర్గలను ఉమా సంహితలోని రహస్యమయమైన రెమెడియల్ మెజర్స్ కింద చెప్తూ వచ్చాను. అలాగే ఒక్కో రాశికి మూక పంచశతిలోని కొన్ని రహస్యమయమైన శ్లోకాలను రెమెడీస్గా ఇస్తూ వచ్చాను. ఈ సంవత్సరం విశేషం ఏమిటంటే, సౌందర్య లహరిని తీసుకుని దాని వెనుకాల దాంట్లో ఉన్న కొన్ని శ్లోకాలను ఎంచుకుని యంత్రాలుగా గ్రహించి బీజాక్షరాలను తీసుకుని కొందరు ఆయుర్వేద నిపుణులు, జ్యోతిష శాస్త్ర నిపుణులు కలిసి ఆరోగ్యం విషయంలో సౌందర్య లహరి మీద అద్భుతమైన రీసెర్చ్ చేసి ఒక పుస్తకాన్ని ఈ మధ్య రిలీజ్ చేశారు. అదే క్రమంలో నేను కూర్చుని సౌందర్య లహరిలోని కొన్ని అద్భుతమైన శ్లోకాలని, ఆ బీజాక్షరాలను ఎంచి, గ్రహాలను ఎంచి, గ్రహ స్థితులను చూసి గమనించి పరీక్షించి రెమెడియల్ మెజర్స్గా కొన్ని శ్లోకాలను నేను తీసుకున్నాను. ఈ పుస్తకం త్వరలోనే మీకు మోహన్ పబ్లికేషన్స్ వారి వద్ద అది ప్రచురణ అవుతోంది, వెరీ షార్ట్లీ బయటకు వస్తుంది. కానీ ఈరోజు మీకు నేను పంచాంగ శ్రవణ కార్యక్రమంలో భాగంగా వాటిని నేను మీకు చెప్పబోతున్నాను. మేషరాశి, అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం. మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ ఏలిన నాటి శని అనేది ఇప్పటికే మీకు అలవాటైపోయి ఉంటుంది. గత ఏడాది నుంచి మీకు ఎటువంటి మార్పులు తీసుకొచ్చాడో మీకు తెలిసిపోయింది, అలవాటైపోయింది. కాబట్టి పెద్ద దీంట్లో బాధపడవలసింది ఏం లేదండి.
మోకాళ్ళు నడుము నొప్పులతో ఈ సంవత్సరం ప్రారంభమైనప్పటికీ సంవత్సరంలో చక్కని విజయవంతమైన ఫలితాలను పొందగలరు మేషరాశి వారు. దూకుడు తగ్గించి స్టెబిలిటీ, క్రమశిక్షణ పెంచుకుని వ్యవహరించడం చాలా ఉత్తమం అండి. ఈ మధ్య నేను ఇంకో చిన్న ప్రయోగం చేస్తున్నాను. ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఇది అలా ఉంచండి. ఎంత రెలవెంటో అన్నది పక్కన పెడతాం. ఎప్పటి నుంచో వస్తుంది అది. ఆరోగ్యం ఎన్ని పాళ్ళు, అనారోగ్యం ఎన్ని పాళ్ళు అన్నది చెప్పాలనుకుంటున్నాను. ఆరోగ్యం 4, అనారోగ్యం 6 పాళ్ళుగా సాగే సంవత్సరం ఇది మేషరాశి వారికి. ఇంటా బయట సమస్యలు గడిచిన సంవత్సరంలో చూసి ఉన్నారు కాబట్టి అదే స్థానంలో గృహంలో మంచి సౌఖ్యం, ఆనందం చోటు చేసుకోగలదు. కెరియర్లో నూతన విద్యలను అభ్యసించి అందరూ రాణించగలరు. రియల్ ఎస్టేట్ లాభదాయకంగా ఉంటుందండి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాలు కొలిక్కి రాగలవు. నవంబర్ తరువాత డయాబెటీస్, గుండె సమస్యలు ఉన్నవాళ్ళు జాగ్రత్తలు పాటించాలి. ఏలిన నాటి శని మీకు ఈపాటికి అర్థమైపోయి ఉంటుంది కాబట్టి ఇతరుల విషయాలలో తలదూర్చడం, ఇతరులతో అధికంగా మాట్లాడటం మంచిది కాదండి మేషరాశి వారికి. ఉద్యోగస్తులకు, వృత్తి వ్యాపారాలలో ఉన్నవారికి కొత్త అవకాశాలు, పదోన్నతులు ఉండగలవు. విలువైన వస్తువులను భద్రపరచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రాశిలో 29 సంవత్సరాలు పైబడ్డ వారికి తాత్విక పరమైన, శారీరక పరమైన మార్పులు తెలియకుండానే ఈ సంవత్సరం సంభవిస్తాయి. 29 సంవత్సరాలను ఎందుకు చెప్తానంటేనండి, శని ప్రభావం 29 సంవత్సరాలు నిండకుండా ఎవరి మీద ఉండదండి. ఆయన సైకిల్ 29 సంవత్సరాలు. ఇటీవల చాలామంది చిన్నపిల్లలకి, పసివాళ్ళకు కూడా శని జపాలు చేయించడం లాంటివి చూశాను అనవసరంగా. అది అనవసరం. 29 సంవత్సరాలు నిండకుండా శని ప్రభావం ఎవరి మీద ఉన్నది. ఎవరికన్నా చాలా తీవ్రమైన అనారోగ్యం లాంటిది ఉంటే అది వేరే విషయం. మీకు మీ ఎస్ట్రాలజర్ విల్ టెల్ యు. సౌందర్య లహరిలోని 24వ శ్లోకం. ఉదయం రాత్రి 3 సార్లు స్మరించుకుని అమ్మవారిని ధ్యానించడం వలన మీరు ఊహించలేని సత్ఫలితాలను పొందగలరు. ఇందులో ముఖ్యంగా ఉద్యోగం, వివాహం, అనారోగ్యం సమస్యలు ఉన్నవారు ఈ శ్లోకాన్ని జగత్సూతే ధాత హరిరవతి రుద్ర క్షపయతే అనే శ్లోకాన్ని మీరు రోజు 3 సార్లు స్మరించడం ఉదయం రాత్రి చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర మొదటి 2 పాదాలు. ఒక ప్రొఫెసర్ గారు హోటల్కి వెళ్ళాట, కళ్ళజోడు మర్చిపోయాట. సరే బేరర్ది మెనూ తీసుకొచ్చి పెట్టాడు. ఇలా ఇప్పుడు అది చదవాలంటే కష్టం. నాయన నువ్వే చదివి చెప్పి ఉన్నాయో అన్నట్ట. వాడు వెంటనే తడుకోకుండా, అయ్యా నేను కూడా మీలాగే చదువుకోలేదు, చదువుకుని ఉంటే ఈ పని ఎందుకు చేస్తానన్నట్ట. సమస్య ఏమిటంటే వృషభ రాశి వారు చాలా కష్టపడతారు, శ్రమ పడతారు, కానీ ప్రొజెక్షన్ చేసుకోరు. కొద్దిగా ప్రొజెక్షన్ చేసుకుని సరైన చోట శ్రమించడం వలన చక్కని ఫలితాలు ఉంటాయండి. స్మార్ట్ వర్క్ ఈజ్ వాట్ ఈజ్ నీడెడ్ దిస్ ఇయర్. సంవత్సరంలో సత్ఫలితాలు నిదానంగా ప్రారంభమవుతాయి. క్రమంగా సమాజంలో విశేషమైన గౌరవం లభించగలదు. కళ్ళ విషయంలో జాగ్రత్తలు వహించాలి. భార్యాభర్తలు వారి ఉద్యోగ సమస్యలను ఇంటికి తీసుకుని రావటం మంచిది కాదు. ఇంటిలోని వృద్ధుల విషయంలో తగు జాగ్రత్త వహించాలి. వాహనం లేదా స్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు జీవిత భాగస్వామి పేరు మీద తీసుకోవటం ఉత్తమం. సంతానం విషయంలో తొందరపాటు తగదు. ఇతరులతో సంబంధాలు మెరుగుపడతాయి. విద్యార్థులకు కోరుకున్న అభివృద్ధి ఉన్నది. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు, బదిలీలు కనిపిస్తున్నాయండి. మీ పలుకుబడి చాలామందికి ఉపయోగకరంగా ఉండగలదు. రచయితలు, వక్తలు, కళాకారులు అద్భుతంగా రాణిస్తారు. గర్భవతులు బ్లడ్ ప్రెషర్ విషయంలో జాగ్రత్త వహించాలి. ఎవరన్నా వృషభ రాశిలో గర్భవతులు ఉంటే కనుక. నవంబర్ తరువాత వ్యాపారస్తులు నూతన పెట్టుబడులు చేయగలరు. మెటల్స్, వైరింగ్, ట్రాన్స్పోర్టు,
ఈ రంగాల వారికి అధిక లాభాలు ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. కొందరికి సంతానం తికమక పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం, వివాహం, ఉద్యోగం విషయాలలో మరిన్ని మంచి ఫలితాల కోసం మూక పంచశతి నుంచి ఆర్యాశతకంలోని 63 శ్లోకాలు ప్రతిరోజు 9 సార్లు 11 రోజులు పారాయణ చేయాల్సి ఉంటుందండి. ఇది వృషభ రాశి వారి వివరణ. తదుపరి మిథున రాశి. ఏమన్నా దేవిప్రసాద్ గారు, మీరు రాశుల వారిగా కూర్చోబెట్టారా లేకపోతే ఏమన్నా కండిషన్ ఏమన్నా ఉందా? అలా రియాక్షన్స్ ఎలా ఉన్నాయి అంటే, ఒక రాశి అయిపోగానే ఒకరు వెళ్ళిపోతారు. అందుకే స్టార్టింగ్లోనే చెప్పాను నేను, అన్ని రాశులు ఎందుకు వినాలి మీరు అని. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆత్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. చాలా విషయాలలో తొందరపాటు, ఈ ఒక్క బాల్తో 6 కొట్టేసి వెళ్ళిపోవాలని ఒక ఒరవడి ఉంటుంది మిథున రాశి వారికి. అది మానుకోవాలండి. సంతానం ఒక్కింత చెడు సాంగత్యానికి అలవాటు పడే అవకాశం ఉన్నది ఈ సంవత్సరం. జీవిత భాగస్వామి సలహాల మేరకు నడుచుకున్న ఎడల మంచి పరిణామాలు ఉండగలవు. జూన్ తర్వాత ఏ రంగంలో ఉన్నవారికైనా మంచి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఇతరుల వ్యవహారాల వలన పై అధికారులతో సమస్యలు తలెత్తగలవండి. మిథున రాశి వారికి ఇంట్లో శుభకార్యాలు చేపడతారు. ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తినప్పుడు వైద్యుల మాటను పెడసెవిన పెట్టడం వలన ఇబ్బందులు ఉండగలవు. ఇవన్నీ ఓ పక్కన పెడితే ఈ సంవత్సరం మీ వృత్తి నైపుణ్యం వలన, పరిశ్రమ వలన గతంలో ఎన్నడూ లేనంత ఐశ్వర్యం సంపాదించగలిగే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి. ఖచ్చితంగా మీ వేగం, మీ తెలివితేటలు చాలా గొప్పవి, కానీ అవి గొప్పవి అని అందరికీ చెప్పడం గొప్ప పని కాదు. నవంబర్ తరువాత సంతానం మంచి అభివృద్ధిలోకి రాగలదు. ఈ రాశిలో ఏ కారణం చేతనైనా జీవిత భాగస్వామికి దూరమైన వారు ఉంటే తిరిగి కలుసుకుని సుఖమైన వైవాహిక జీవితం సాగించగలిగే అవకాశాలు ఉన్నాయి. బంధువులందరూ చెడ్డవారు కారు, కొందరు మంచివారు కూడా ఉంటారని తెలుసుకుంటారు. కొందరికి అనుకోకుండా రాజకీయ రంగ ప్రవేశం ఉండగలదు ఈ రాశిలో. స్త్రీలు వ్యాపారాలలో రాణిస్తారు. రావాల్సిన లోన్లు వస్తాయి. దూరమైన కావలసిన వారు దగ్గరవుతారు. ఉద్యోగం మానేసి వ్యాపారం చేయాలనుకునేవారు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఈ సంవత్సరం అన్నీ బాగున్నప్పటికీ స్థిరచిత్తం 3 పాళ్ళు, చాంచల్యం 8 పాళ్ళు ఉండటం వలన, స్థిరచిత్తం 3 పాళ్ళు, చాంచల్యం 8 పాళ్ళు ఉండటం వలన కేవలం మానసిక పరంగా కాకుండా సద్బుద్ధితో ప్రవర్తించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఉదయం 3 నామాలు గోవింద, దామోదర, మాధవ, ఈ 3 నామాలు పఠించి రాత్రి పడుకునే ముందు అచ్యుత, అనంత, గోవింద, మాధవాలు నామాలను 108 సార్లు స్మరించిన వారికి ఏ బాధ ఉండదు, చక్కని ఫలితాలను పొందగలరు. కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. మీకు సహజంగా ఎన్నడూ చేతకాని పనిని చేతైనట్లు పూనుకుని ప్రారంభించి పరాభవం పొందే అవకాశాలు ఉన్నాయి ఈ పరాభవన సంవత్సరంలో. ఈ స్వభావాన్ని మానుకుని మీ సహజమైన ప్రతిభతో మీరు వ్యవహరిస్తున్నప్పుడు ఎన్నడూ లేని ఆదరణ, పురస్కారాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకంగా ఇలా ఎందుకు చెప్తానంటే, నేను మీకు ఇలా ఉంది, అలా ఉంది, అది చేయకండి, ఇది చేయండి అంటే అదే జరిగే పనులు కావు. ప్రతి సంవత్సరం మీరు పాటించవలసిన ఒక లైఫ్ లైన్ అనేది ఉంటుంది, యాటిట్యూడినల్ లైఫ్ లైన్. మీరు అప్రోచ్ ఎలా ఉండాలి ఈ సంవత్సరానికి? హీ హూ నోస్ వాట్ హీ నోస్ నాట్ నోస్ అన్నారు. మీకు ఏది తెలియదు అది తెలుసుకుంటే అంతా సుఖమే, అది ఇటు అటు అయితే అంతా ఇదే సమస్య. కాబట్టి ఇప్పటి వరకు జరిగిన వాటి మీద ఒక విశ్లేషణ చేసుకుంటే ఖచ్చితంగా మీ సమస్య ఏమిటో మీకు తెలిసిపోతుంది. ఎలా మీరు ఈ సంవత్సరం ఏ పంథాలో వెళ్ళాలి అన్నది శాస్త్రం, కానీ శాస్త్రం భయపెట్టేది కాదు, భయపడదు కూడా. నిద్ర 3 పాళ్ళు, నిద్ర లేకపోవడం 7 పాళ్ళు ఉన్న సంవత్సరం ఇది ఈ కర్కాటక రాశి వారికి. ఆహారం, ఆరోగ్యం, మిత్రుల విషయాల్లో ప్రయోగాలు పనికిరావు.
ఊపిరితిత్తులు, గుండె విషయంలో పరీక్షలు అవసరం. జీవిత భాగస్వామి అనారోగ్యం బాధించగలదు. యువతీ యువకులు వివాహం విషయంలో మోసపోయే అవకాశాలున్నాయి. ఏది ఏమైనా డబ్బు, పేరు విషయంలో ఈ సంవత్సరం అదృష్టం మెండుగా ఉన్నది. విదేశీ వ్యాపారులు రాణిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగు గుర్తింపు లభించగలదు. ఒక పేజీలో పట్ట స్థిరాస్తి సంపద మీకు అనుకూలంగా మారగలదు. కొందరు మంచి సంస్థలను ఏర్పాటు చేసి నలుగురికి ఉపాధి కల్పించగలరు. న్యాయవాదులు, సార్వజనిక వృత్తులలో ఉన్నవారు విశేషంగా లాభాలు పొందగలరు. ఈ సంవత్సరం ప్రయాణాలు ఎంత తక్కువ చేస్తే అంత మంచిది. మీ వద్దనున్న వాహనం కూడా రకరకాల ఇబ్బందులు పెట్టగలదు. నూతన వాహనం తలపెట్టడం కూడా మంచిది కాదు. ఎంతో పేరుగల ఒక సంస్థలో ఉన్నతమైన పదవిని పొందుతారు. స్వామీజీలకి, ఆశ్రమాలకి వీలైనంత దూరంగా ఉండటం మంచిది. ఇదేమిటండి, ఇది కూడా మీకు జాతకాలలో కనిపిస్తుందా రాశి ఫలాలలో అంటే ఎస్. ఒక అతను అన్నట్ట, ఏమండి నాకు జాతకాల మీద, జ్యోతిషం మీద, ఈ పిచ్చి పిచ్చి శాస్త్రాల మీద ఏ నమ్మకం లేదు అన్నట్ట. వెంటనే ఆయన అన్నట్ట, నిజమే నీ జాతకంలో అది ఉంది అన్నట్ట. నూతన విద్యా సంస్థల వారు, ఆర్కిటెక్ట్స్, కాంట్రాక్టర్స్ విశేషంగా లాభాలు పొందగలరు. ప్రస్తుతం చెప్పిన సమస్యల నుండి ఉపశమనం పొంది మరిన్ని విశేషమైన సత్ఫలితాలను పొందాలనుకున్న వారు సౌందర్య లహరిలోని 27వ శ్లోకం జపోజల్పశిల్పం అనే శ్లోకం ప్రతిరోజు ఉదయం 8 సార్లు చదువుకుంటూ అమ్మవారిని అంతర్ముఖ సమారాధ్య అనే నామంతో అర్చించిన వారికి బ్రహ్మాండమైన సంవత్సరం ఇది. సింహరాశి. సింహరాశి మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం అండి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. కుటుంబంలో సౌఖ్యం, అభివృద్ధి, వంశాభివృద్ధి, విలాసానికై వ్యయం ఇలాంటివి ఉండగలవు. అనవసరమైన వాదివాదాలు ఈ సంవత్సరం ప్రారంభం నుండే కనిపిస్తాయి మీకు. సార్వజనిక క్షేత్రంలో ఉన్నవారి మీద తీవ్రమైన అపవాదు, అపనింద మోపబడతాయి. కొందరు భూమికి సంబంధించి వ్యవసాయ రంగంలోకి అడుగులు పెట్టి వ్యాపారం ప్రారంభించగలరు. తొలుత ఇబ్బందులు ఎదురైనప్పటికీ క్రమంగా లాభాలు పొందగలరు. స్త్రీలకు హార్మోన్ సమస్యలు, పురుషులకు ఉదర బాధలు, వృత్తులలో ఉన్నవారికి సోదర బాధలు మెండుగా కనిపిస్తున్నాయండి. చాలా సందర్భాలలో రకరకాల అభిప్రాయాలను అనవసరంగా సేకరించి అవును వచ్చు, కాను వచ్చు, కాకపోవచ్చు లాంటి తర్కానికి గురి కాగలరు. స్థిరమైన మతితో వ్యవహరించవలసిన అవసరం ఉన్నది. మీడియా, ఏజెన్సీస్, ఇన్సూరెన్స్ రంగాల వారు లాభాలు పొందుతారు. కొందరు అనవసరమైన పెత్తనంతో కూడిన ఔదార్యాన్ని ప్రదర్శిస్తారు. అనుకోని వర్గంలో సంతానానికి వివాహాలు నిర్ణయం కాగలవు. మీరు చేయగలిగిన పని యొక్క పరిధిని కుదించుకుని కార్యసాధన చేయగలరు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం విజయవంతంగా ఉండగలదు. ఉపాసన మార్గంలో పలు రకాల జపతపాలు స్వయంగా చేపట్టి ఇబ్బందులకు గురి కాగలరు. ఇది కూడా జాతకంలో కనిపిస్తుందండి. పెద్దలు, విజ్ఞులు, గురువుల నిర్దేశాలను అనుసరించి కార్యక్రమాలను చేపట్టవలసి ఉంటుంది. అంచేది ఏంటంటే ఈ విషయాల్లో జాగ్రత్త పడాలి. ఏ ఉపాసన మార్గము, ఏ స్తోత్రము అన్ని కలుగా కొట్టేసుకుంటూ వెళ్ళేవారు ఉన్నారు. వాటి వల్ల కూడా వైబ్రేషన్స్లో సమస్యలు ఉంటాయి. ఇది చాలామంది గమనించటం లేదు ఈ మధ్య. గ్రహస్థితుల నుండి ఉపశమనం కోసం, సత్ఫలితాల కోసం సౌందర్య లహరిలోని 20వ శ్లోకం కిరంతి మంగేభ్య కిరణ అనే శ్లోకాన్ని ఉదయం 6 సార్లు, రాత్రి 8 సార్లు ఈ శ్లోకాన్ని పఠించాల్సి ఉంటుంది. కన్యరాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ సంవత్సరం జూన్ వరకు అనారోగ్యం, అధిక ఖర్చులు బాధిస్తాయి. కాళ్ళ, కీళ్ల నొప్పులు, అజీర్ణం వంటివి ఇబ్బంది పెడతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా జాగ్రత్తగా గమనించుకోవాల్సిన పరిస్థితి ఉంది. జూన్ తర్వాత ఈ సంవత్సరం అన్నింటా మీదే విజయంగా ఉండగలదు. చక్కని భాగస్వామ్యాలు, రచయితలకు, కళాకారులకు గౌరవం, అభివృద్ధి, మీ మాటకు విలువ, పదవులు, పదోన్నతులు ఉండగలవు.
మిమ్మల్ని బాధించిన వారు ఆయుధాలు విసర్జించే పరిస్థితి ఏర్పడుతుంది. తరచు ప్రయాణాలు, వివిధ కార్యక్రమాలు ఉండగలవు. స్త్రీలకు సంబంధించిన వస్తువులతో చేసే వ్యాపారాలు అధికంగా రాణించగలవు. ఈ రాశిలోని అవివాహితులకు అతి దగ్గరగా సంచరించే వారిలోనే సంబంధాలు నిశ్చయం కాగలవు. ఉద్యోగస్తులకు ప్రస్తుతం ఉన్న సంస్థలలోనే పురోగమనం ఉన్నది. మంచి పనులకు డబ్బు వెచ్చిస్తారు. కాకపోతే కొన్ని సందర్భాలలో జాగ్రత్త పడవలసిన చోట కొద్దిగా ధైర్యంగా ముందరకి సాగవలసిన చోట అతి జాగ్రత్త చూపటం వలన కొన్ని చిన్ని సమస్యలను ఎదుర్కొంటారు. కొందరికి అలవాటు ఉంటుంది, జాగ్రత్త పడవలసిన చోట అనవసరమైన ధైర్యం ప్రదర్శిస్తారు. కాస్త ధైర్యంగా ముందరికి వెళ్ళవలసిన చోట 1-4 సార్లు ఆలోచించి 2 చెడగొట్టుకుంటారు. ఈ రాశి వారికి వద్దన్న ఈ సంవత్సరం విదేశీ యానం ఉండగలదండి. మంచి ఆరోగ్యానికి మరిన్ని మంచి ఫలితాల కోసం మూక పంచశతిలోని ఆర్యా శతకంలో 42, 67వ శ్లోకాలను కలిపి రోజు 24 సార్లు స్మరించుకోవాలి. తులరాశి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2 పాదాలు, ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. మీ నేర్పరితనం అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకునే సంవత్సరం ఇది. నవంబర్ లోపల ఒక అదృష్టం కలిసి వచ్చి గత సంవత్సరంలో ఏర్పడ్డ చిక్కుముడులన్నీ అనుకోని రీతిగా తొలగిపోతాయి. కాకపోతే ప్రతి విషయానికి ఒక విశ్లేషణ, ఒక తూకం అన్నది ప్రక్కన పెడితే తప్ప మీరు జీవితంలో సరైన ఆనందాన్ని పొందలేరు. నవంబర్ తరువాత ఆస్మా వంటి ఇబ్బందులు ఏర్పడగలవు. ఈ రాశిలోని వారు ఈ సంవత్సరం 2-3 వృత్తులు నిర్వహించాలి అనుకుంటారు. వివాహం వద్దు అని చెబుతూ వచ్చిన పిల్లలు ఎట్టకేలకు వివాహానికి ఆమోదం ప్రకటిస్తారు. డిసెంబర్ మాసంలో కొత్త న్యాయపరమైన విషయాలు, ప్రభుత్వం వారితో వివాదాలు ఉత్పన్నం కాగలవు. విదేశాల నుండి డబ్బు, సహకారం ఈ సంవత్సరం మెండుగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వారికి, వైద్యులకి, రాజకీయ రంగంలో ఉన్నవారికి లాభదాయకమైన సంవత్సరం. మీతో విభేదించేవారు వాళ్ళల్లో వాళ్ళు కొట్లాడుకుని మీ సహకారం కోరి మీ వెనుక నడవగలరు. కాకపోతే స్పేసింగ్ అంటే వాళ్ళకి కొట్టుకునేందుకు సమయం ఇచ్చి తరువాత పనిలోకి దిగాల్సి ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఈ రాశి వారు పరిశోధనాత్మకమైన కృషి చేసి అందరినీ అప్పుడుపరచగలరు. బాగా సెన్సిటివ్గా ఉన్న సంతానంతో సున్నితంగా వ్యవహారం చేయవలసిన అవసరం ఉన్నది. ఏదైనా దీర్ఘ వ్యాధితో బాధపడుతున్న వారు ఈ రాశిలో కనుక ఉన్నట్లయితే ఒక నూతన ప్రయోగం ద్వారా పూర్తి చికిత్స పొందే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రయత్నం కొనసాగిస్తూ ఉండాలి. విద్యార్థులకు కోరుకున్న సీటు లభించగలదు. మరింత సంఘసేవ, కీర్తి, ఉన్నతమైన ఫలితాలు, రోగ విముక్తి కోసం మూక పంచశతిలో ఆర్యా శతకంలోని 40, 74వ శ్లోకాలను రోజు 16 సార్లు స్మరించుకోవాలండి. వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 6. స్థిరాస్తులు కలిసి వచ్చే సంవత్సరం ఇది. ఒక వివాదంలో అసలు సమస్య ఎవరి వలన ఉత్పన్నమవుతున్నదో వివరంగా బయటకు రాగలదు. పిల్లల వివాహం విషయంలో అదృష్టం కలిసి రాగలదు. మైగ్రేను, నరాలకు, మెదడుకి సంబంధించిన సమస్యలు తీవ్రం కాగలవు. డ్రగ్స్, సర్జికల్ ఎక్విప్మెంట్స్, మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్, హర్బల్, డైరీ ప్రోడక్ట్స్ రంగాలు బాగా రాణించగలవు. ఏదైనా ప్రధానమైన విషయాన్ని కమ్యూనికేట్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. విద్యార్థులు విదేశాలలో రాణించగలరు. పరిశోధన రంగం వారికి సంవత్సరం రాజయోగం ఉన్నది. క్రీడారంగం వారికి విశేషమైన ఆదర సత్కారాలు లభించగలవు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు నిర్వహించాల్సిన అవసరం ఉండగలదు. ఇంటిలో మరమ్మతులు చేపడితే కనుక నైరుతిలో సమస్యలను వాస్తు శాస్త్రజ్ఞులను సంప్రదించి నివారించుకోవాల్సిందిగా సూచన చేయడమైనది. నవంబర్ తరువాత చాలా సమస్యలకు పరిష్కారాలు లభించగలవు. ఈ రాశిలోని స్త్రీలకు విశేషమైన లాభాలు ఉన్నాయి. చాలా విషయాలలో మధ్యవర్తుల పాత్రను గుర్తించి వ్యవహారాలను చక్కబెట్టుకోవడం మంచి మార్గం. ఈ-కామర్సు, నూతన సాంకేతిక విద్యలను కొందరు అదనంగా అభ్యసించిన ఎడల మంచి ఫలితాలను పొందగలరు. ఈ రాశివారు శ్రీమద్ భాగవతంలోని 6వ స్కంధం నుండి 8వ అధ్యాయాన్ని ప్రతిరోజు 3 సార్లు చదవటం వలన సమస్యలు తొలగిపోయి అనుకున్నవి సత్వరంగా సాధించగలరు. తదుపరి ధనురాశి. ధనురాశి మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. కొద్దిగా నిశ్శబ్దం పాటిస్తే ఇక్కడ ఉన్న ధనురాశి వారు కాస్త జాగ్రత్తగా వింటారు.
ఈ సంవత్సరం అనూహ్యమైన లాభాలు, అంతకంటే ఊహించని సమస్యలు, నష్టాలు కనిపిస్తున్నాయండి. వృత్తిలోనూ బంధువర్గంలోనూ మిమ్మల్ని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకునేవారు ఎక్కువ కాగలరు. జూన్ తర్వాత ఒక విషయంలో వృధాగా ఖర్చు పెట్టాల్సి రావచ్చు. నవంబర్ తర్వాత ఒకవైపు కంటి పంటి సమస్యలు, మరోవైపు చర్మ సమస్యలు తలెత్తగలవు. కాకపోతే దైవబలంతో అన్నింటినీ ధైర్యంగా అధిగమిస్తారు. అవసరమైనంత మేరకే ప్రయాణాలు చేయడం మంచిదండి ధనురాశి వారు. కార్యాలయాలలో సహోద్యోగులైన స్త్రీలతో జాగ్రత్త వహించాలి. పోటీ పరీక్షలలో విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. రియల్ ఎస్టేట్లో ఉన్నవారిలో కొందరికి ఊహించని విధంగా లాభాలుంటాయి. ప్రభుత్వ రంగంలో వారు అన్యాయాలపై న్యాయ పోరాటానికి సిద్ధపడగలరు. అది అంత మంచి పని కాకపోవచ్చు. భర్తలు, ఉపాధ్యాయులు చాలామందిని ఆకట్టుకుంటారు. మంచి మిత్రులు సరైన సమయాలలో ఆదుకుంటారు. కుటుంబ విషయంలో నవంబర్ లోపల ఏదైనా మంచి నిర్ణయం తీసుకోవటం మంచిది. వజ్రాలు, ముత్యాలు, ఆభరణాలు, కోచింగ్ సెంటర్స్, థెరపీ వంటి రంగాల వారికి ఎక్కువగా రాణించే అవకాశాలు ఉన్నాయి. పసుపు, రాగులు, నిత్యావసర వస్తువుల వ్యాపారాలలో ఉన్నవారికి కూడా మంచి లాభాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు, ఇతర ఇబ్బందుల నుండి బయటపడటానికి మరికొన్ని ఫలితాల కోసం సౌందర్య లహరిలోని 44వ శ్లోకం మీరు ప్రతిరోజు ఎన్నిసార్లు చదవడం చాలా మంచిదండి. మకర రాశి. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలండి. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. ఈ రాశి వారి ఈ సంవత్సరం వారి విలక్షణమైన పనితీరుకు అన్ని రంగాలలో మంచి గుర్తింపు పొందుతారు. సంతానం అభివృద్ధి బాగున్నది. భార్యాభర్తల మధ్య బంధువర్గం వారు సమయం చూసి సమస్యలు సృష్టించగలరు. కాకపోతే ఎన్ని దాడులు జరిగినా శని మీ చుట్టూ ఏర్పరిచిన డోమ్ అన్ని మిసైల్స్ని తిప్పికొట్టేయగలదు. కుడికాలిలో సమస్యలు ఉంటాయండి. ఇంటి బయట ఉండటం 8 పాళ్ళు, ఇంట్లో ఉండటం 2 పాళ్ళు. ఇంటి ఆవరణలో కానీ గుమ్మంలో బయట కానీ మీకు ఏదైనా కొత్త ప్యాకెట్ లాంటిది తరచూ కనిపించినప్పుడు జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం మీరు డబ్బు దాయాలనుకుంటే అంతకంటే ఎక్కువ ఖర్చు అయిపోగలదు. సరైన పద్ధతిలో ఖర్చు పెడితే దానికి 2 ఇంటికి వచ్చి చేరుతుంది. ఇది ఒక విచిత్రం. కొంతమందికి ఎలా ఉంటుందంటే, మీరు 10,000 వస్తే ఆ 10,000 ఖర్చు పెడితే వెంటనే ఇంకో 10,000 వస్తుంది. ఆ 10,000 దాచుకోవాలనుకుంటే ఇంకో 5,000 ఖర్చు అవుతుంది. ఈ రాశిలో చాలామంది ఉద్యోగాలు మారే అవకాశాలు ఉన్నాయి. జూన్ తర్వాత ఇంట్లో శుభకార్యం జరగగలదు. జీవిత భాగస్వామికి కళ్ళు, నరాల సమస్యలు తలెత్తగలవండి. స్టాక్ మార్కెట్ జోలికి ప్రస్తుతం వెళ్ళకపోవడమే మంచిది. నవంబర్ తర్వాత ఇంట్లోని పెద్దవారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. స్త్రీలకి యూటరస్ సమస్యలు, పురుషులకి గాల్ బ్లాడర్ లేదా కిడ్నీస్లో రాళ్ళు, రత్నాలు లాంటివి దొరకవచ్చు. ఇక్కడ జాగ్రత్త వహించాలండి. విద్యార్థులకు తిరుగులేని సంవత్సరం ఇది. ఈ రాశిలోని అమ్మాయిలు ప్రస్తుతం సంబంధాలను అనవసరంగా డిసెక్షన్ చేస్తూ వాటిని పోస్ట్పోన్ చేయడం కనిపిస్తోంది. అది మానుకుని చక్కని కాలానుగుణమైన అవగాహనకు వచ్చి వివాహాలు చేసుకోవటం మంచిది. మంచి ఫలితాలకు ఈ రాశివారు వాల్మీకి రామాయణంలోని బాలరామాయణం అంటే నారదుడు మహర్షికి ఉపదేశించిన 100 శ్లోకాలు రోజు పారాయణ చేసి అరటి పండ్లు నివేదించటం మంచి పని. కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ రాశి వారికి కొన్ని చక్కని యోగాలు ఏర్పడుతున్నాయి ఈ సంవత్సరం. ఉద్యోగాలలో పురోగతి, విదేశీ పర్యటనలు, క్షణం తీరిక లేని పరిస్థితులు ఉండగలవు. కాకపోతే ఊహాగానాలు, అధిక ప్రసంగాల వలన కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. పొదుపు చేయటం ప్రారంభించడం అవసరం. స్థిరాస్తి విషయాలలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందండి కుంభరాశి వారు. ఎవరో ఒక ఆయన కులుంచా కాంప్లెక్స్లో అపార్ట్మెంట్ కొన్నానండి అని ఒక కార్డు తీసుకొచ్చాడు. ఈ కులుంచా కాంప్లెక్స్ ఏంటండి, కులుంచా పేరు ఎక్కడి నుంచి సంపాదించారు అంటే ఎవరో పెద్ద అని చెప్పాడండి అన్నాడు. కులుంచా అంటే కులుంచానాంపతయ నమః మనకి రుద్రంలో వస్తుంది. కులుంచా అంటే ఎవరయ్యా అంటే పర్వత ప్రాంతాలలో ఆటవికులు అక్రమంగా ఆక్రమించుకునేవారు ఈ ఆస్తులని, ఆ భూముల్ని, వాళ్ళని కులుంచాలు అంటారు.
వాళ్ళని శాసించి అదుపులో పెట్టేవాడు పరమశివుడు అని చెప్పి ఆయనకి ఆ నామం ఇచ్చారు. సో కులుంచా కాంప్లెక్స్ ఇలాంటివి నడిపించే వారితో జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారు అమ్మాయిలకి అబ్బాయిలకి వివాహ యోగాలు బాగున్నాయి. సామాన్యంగా ఎవరినైతే వద్దు వద్దు అంటూ వెళ్ళిపోతూ ఉంటారో చివరికి వాళ్ళనే పెళ్లి చేసుకుంటారు ఈ రాశి వారు. అలాగే సివిల్ కాంట్రాక్టర్స్కి ఇంజనీర్స్కి చక్కని ఫలితాలు ఉన్నాయి. కొన్ని వృత్తుల వారికి ఇంకరెక్ట్ డేటా వలన కన్ఫ్యూజన్ అధికంగా ఉండగలదు. డిఫెన్స్కి సంబంధించిన టెక్నాలజీలో ఉన్నవారికి, ఆ ప్రసాధనాలను తయారు చేస్తున్న యువతకి అనూహ్యమైన ప్రగతి, ఆదాయం ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. నవంబర్ తర్వాత ఎసిడిటీ వంటి సమస్యలు ఉంటాయి. మొత్తం మీద కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సంవత్సరం ఎంతో లాభసాటి అయిన సంవత్సరం. అధిక ప్రసంగాలు, అర్థం కాని ప్రణాళికలు, ప్రక్రియలు చేపట్టకుండా సింపుల్గా ఇప్పుడు ఏం చేయాలి అనే అంశం మీద ఎక్కువ దృష్టి పెట్టడం చాలా మంచిది. ఈ రాశివారు మూక పంచశతిలో ఆర్యాశతకంలోని 26, 62 శ్లోకాలు కలిపి రోజు 9 సార్లు చదువుకోగలరు. మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. దంపతులు ఈ సంవత్సరం ఏదైనా సమస్య ఉంటే ముందరే చక్కగా మాట్లాడుకుని పరిష్కారం చేసుకోవడం మంచిది. డబ్బు విషయంలో చాలా కసరత్తులు చేస్తూ వస్తున్నారు, అవి అలా కొనసాగుతాయి. సంవత్సరం ఉత్తరార్థంలో అనుకోని విధంగా డబ్బు సమకూరగలదు. ఏలిని నాటి శని మధ్యలో ఉన్నప్పటికీ అదృష్టం బాగానే ఉన్న సంవత్సరం ఇది. నిరుద్యోగులకు వారు చదువుకి భిన్నంగా ఉన్న సంవత్సరాలు ఉద్యోగాలు లభించగలవు. స్థాన చలనాలు కూడా ఉన్నాయి. ఈ రాశిలోని యువతీ యువకులకు యుఎస్ఏ సమస్యలు పెద్దగా బాధించే అవకాశాలు లేవు. జూన్ లోపల ఇంట్లో శుభకార్యాలు జరగగలవు. ఇంట్లోని పెద్దవారి ఆరోగ్యం ఒక గంట కనిపెట్టవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మీడియా, మ్యూజిక్, అడ్వర్టైజ్మెంట్, ట్రావెల్ ఏజెంట్స్, పళ్ళ వ్యాపారం వంటి రంగాల వారికి లాభదాయకమైన సంవత్సరం ఇది. దైవబలం అధికంగా ఉండటం చేత మీ కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. స్వస్థలాలను తాకట్టులో పెట్టి నిర్వహించే వ్యాపారాల విషయంలో తగు జాగ్రత్తలు పాటించాల్సి ఉన్నది. రాశివారికి సార్వజనిక క్షేత్రంలో ఉన్నవారు సంభాషించేటప్పుడు తగు జాగ్రత్తలు, సంయమనం పాటించాల్సి ఉంటుంది. ఈ రాశివారు సత్ఫలితాల కోసం సౌందర్య లహరిలోని 95వ శ్లోకం పురారాతేరంతఃపురమసి అనే శ్లోకం 12 సార్లు చదువుకోవటం మంచిది. ఇది ఈ మీనరాశి వారి ఫలితాలు. ఇక్కడ 13వ రాశి నాకు కనిపించడం లేదు, హాయిగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే మొన్న ఒక ఆయన ఫోన్ చేసి ఈ సంవత్సరం ఎలా ఉందండి అంటే, ఏమయ్యా మీ రాశి కానీ నక్షత్రం కానీ చెప్పండి అంటే, నాది అరుంధతి నక్షత్రం అండి అన్నాడు. ఇప్పుడు ఈ నక్షత్రం ఎక్కడండి బాబు? ఈ నక్షత్రం ఈ రాశుల్లోకి రాదండి, మీరు అనురాతో లేక అశ్వినియో చెప్పాలనుకున్నారేమో అన్నాను. అంటే లేదు లేదు, ఖచ్చితంగా నాది అరుంధతి నక్షత్రం అన్నాడు. నేను మనది పరాభవనామ సంవత్సరం, మీకు వివాహం కాకపోతే వివాహం అయిపోతుంది, బయటకు వచ్చాక పురోహితుడు చూపిస్తాడు అరుంధతి నక్షత్రం, లేకపోతే మరో వివాహం చేసుకోండి అని చెప్పాను. అలాగే ఈ సంవత్సరం వివాహం కాని వారందరూ చక్కగా వివాహాలు చేసుకుని అరుంధతి నక్షత్ర దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ, ఈశ్వరుడు మీ అందరికీ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిగా దీవించాలని ప్రార్థిస్తూ, అంతరిక్షం మౌర్వంతరం బృహదగ్నయ పర్వశాశయావాత స్వస్యా స్వస్తిమాంతయా స్వస్యా స్వస్తి మానసాని ప్రాణాపానో ముత్యోర్మాపాతం ప్రాణాపానో మామాహాశిష్టం మయి మేధాం మయి ప్రజాం మయి అగ్నిస్తేజో దదాతు మయి మేధాం మయి ప్రజాం మయి ఇంద్రియం దదాతు మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో భ్రాజో దదాతు. ఓం శాంతిః శాంతిః శాంతిః.